నువ్వు నేను వెల్కమ్ బ్యాక్ టు నువ్వు నేను. సో కృష్ణుడు విష్ణువు ఉన్నాడని చెప్పారండి. విష్ణువు ఉన్నాడో లేదు చూద్దాం. సో రివీల్ ఇటండి, లక్కీ ఛాన్స్ రివీల్ చేయండి. షాక్ ఆఫ్ మై లైఫ్ అండి, సీరియస్లీ. నిజంగా పప్పు గారు పప్పులో కలిసారు అనుకున్నాను నేను. లేదండి, విష్ణు కూడా మొన్న దగ్గర నుంచి అంటే లైక్ స్టార్ క్రికెట్ మ్యాచ్ ఆడినప్పుడు నాగార్జున గారి టీమ్ కి వైస్ కెప్టెన్ అంట. అందుకని విష్ణుతో ఎక్కువ మాట్లాడాను. అందుకని బాగా మీరు చూడగానే బాగా గుర్తు పెట్టాలి. ఫ్యాంటాస్టిక్ అండి, అది సూపర్ గా చెప్పారు. నాకు తెలిసి విష్ణు గారు ముందు ఈ ఫోటోగ్రాఫ్ పెట్టి ఇలా పెట్టి మీరు గుర్తుపట్టినంటే ఆయన కూడా గుర్తుపట్టండి. ఫ్యాంటాస్టిక్. 50,000 గెలిచారండి, కంగ్రాచులేషన్స్. అండ్ మీరు కూడా గెలిచారు 50,000 అండి. సో SMS చేసిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. సో మాతో పాటు ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదైనా షేర్ చేసుకోండి మీ లైఫ్లో, మీ లైఫ్ త్రూఅవుట్, మీ లైఫ్ జర్నీలో, మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్లో. త్రూఅవుట్ నా లైఫ్ జర్నీలో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అనేది లైక్ వినాయకుడు ఫిలిం. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఫిలిమ్స్ అంటే ప్యాషన్ కాబట్టి వినాయకుడు అనే ఫిలిం సక్సెస్ అయిన తర్వాత విలేజ్లో వినాయకుడు అనే ఫిలిం మా సొంత ఊర్లో, మా సొంత ఇంట్లో అండ్ అందరూ మా సొంత ఇంట్లో వాటర్ లో ఉండేది. మై రిలేషన్స్ అవుతుంది. అండ్ ఇంటీరియర్స్ తీసిన హౌస్ అంటే మాది అనమాట. అది ఎక్స్టీరియర్ తీయలేదు, ఓన్లీ ఇంటీరియర్స్. అండ్ మా సొంత ఇంట్లో చేయడం ఇట్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎందుకంటే ఊర్లో అంటే మా పేరెంట్స్ అందరూ మధ్య నాకు అలాంటి అంటే రాజోల్ దగ్గర చింతలు ఎంత అందంగా ఉందండి బాబు. అదే నేను ఇంకా ఏ కేరళకు వెళ్ళి తీసారేమో అనుకున్నాను. అక్కడ చేయడం అనేది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎందుకంటే లైక్ ఒక నటుడిగా అలాంటి అవకాశం రావటం మా ఊర్లో అండ్ మా తల్లిదండ్రుల మధ్య. అండ్ నాకు ఊర్లో చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండ్ శ్రేయోభిలాషులు అండ్ వెల్ విషర్స్ అందరి మధ్య ఆ షూటింగ్ అక్కడే ఓపెన్ చేసుకుని అక్కడే చేయటం అనేది నా మోస్ట్ మెమరబుల్ మూమెంట్. ఏదైనా హర్ట్ అయిన సందర్భం ఉందా మీరు ఎప్పుడైనా? హర్ట్ అయిన సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే నేను దేన్ని ఎక్కువ అన్నీ లైట్గా తీసుకుంటాను, ఏది సీరియస్గా తీసుకోను. చాలా లైట్గా తీసుకుంటాను. ఎవడన్నా ఏదైనా అన్నాడు అన్నీ తప్పే ఉందిరా, ఎక్కువ దేన్ని హర్ట్ అవునాను. ఎందుకంటే లైక్ మన హర్ట్ అయ్యి ఒకరి మీద రివైంజ్ తీసుకుని ఇంకోటి మేబీ మోస్ట్ బ్రాడ్ మైండెడ్గా ఉంటాండి. ఎప్పుడు లైక్ నాకు ఎవరన్నా ఏం చేసినా నాకు ఒక చిన్న లైక్ ఇప్పటికీ నేను మర్చిపోయాను. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, పేరు చెప్పనండి. నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళ ఇంట్లో ఎన్నోసార్లు ఫోన్ చేశాను. అలాంటి ఆ ఫ్రెండ్కి నాకు గొడవ వచ్చింది. అతను గొడవ పెట్టుకుని ఇద్దరికి గొడవ వచ్చిందండి. గొడవ వచ్చి నాతో మాట్లాడినంటే నేను వెళ్ళి బతిమాలను. ఎందుకంటే మీ ఇంట్లో మీ మదర్ ఫాదర్ నాకు ఎన్నోసార్లు ఫుడ్ పెట్టారు, నాకు నీతో నేను ఎలా ఉండగలను, నేను అలా లైక్ ఐ కాన్ బి లైక్ దట్. అండ్ అగైన్ ఐ మేడ్ మై ఫ్రెండ్. You both are friends again? Yeah. Wow. We should learn a lot of things from him అండి. సో కృష్ణుడు గారు నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో దుమ్ము దులిపేసి దంచిపెట్టేస్తున్నారు అనుకుంటా. సో మీ సినిమాలన్నీ హిట్ అవ్వాలని. మీ సినిమాలు హిట్ అయితే బికాజ్ మీరు చేసే ప్రతి సినిమా మంచి సినిమా అండి. సో మంచి సినిమా హిట్ అయితే డెఫినెట్గా మంచి పెరుగుతుంది సొసైటీలో. సో ఇంకా మంచి సినిమాలు చేయాలని, మీ అల్టిమేట్ గోల్ కూడా మీరు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మీ ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఆడియన్స్కి ముఖ్యంగా కొంచెం ఒబేస్గా ఉన్న వాళ్ళకి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతున్న వాళ్ళకి మీ నుంచి ఏదైనా మాట వస్తే డెఫినెట్గా ఇన్స్పైర్ అవుతారు. అంటే చాలామంది లైక్ ఆడియన్స్ వినాయకుడు చూసిన తర్వాత లైక్ చాలామంది మాలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది, లైక్ యూ గేవ్ అ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని చాలామంది లావుగా ఉండేవాళ్ళు చాలామంది చెప్తుంటారు. నాకు వెళ్తుంటే లైక్ ఇంటర్నెట్లో మెసేజెస్ లైక్ చాలామంది అంటే నేను లావుగా ఉండేవాడిని అనిపించేది, కానీ మీ సినిమా చూసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను అని మెసేజెస్ ద్వారా లైక్ ఎక్కడైనా బయటకు వెళ్తుంటే చెప్తుంటారు. ఇట్స్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి. అంటే ఇట్స్ హ్యుమానిటీ ఇస్ ఫైన్. అంటే లైక్ మనం ఒకళ్ళు ఎవరినైనా వెక్కిరించడం కన్నా ప్రతి ఒక్క మనిషిలో లోపం ఉంటుంది. ఒకళ్ళు వెక్కిరించడం కన్నా అందరినీ ఒక మంచి మనసుతో చూసి వాళ్ళలో ఉన్న టాలెంట్స్ అండ్ వాళ్ళలో ఉన్న మంచితనం ముఖ్యం. అందరినీ మంచిగా లైక్ ఇట్స్ అ గ్రేట్. వినాయకుడు అనే మూవీ మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చిందని చాలామందికి. అండ్ ఆడియన్స్ కూడా లైక్ నేను చెప్పేది లైక్ ఏది యు ఆర్ ఫ్యాట్ సో వాట్ So what? So what? That's what I said. Yes. And we are like everybody and we are the best. Yes, we are the best. The world's greatest
Adnan Fahmi is the most fastest keyboard player in the world. But he's back. And he's of course one of the sweetest persons in the world. So ఇది బాగుందా లేదని చూసుకోవాలంటే, రైట్? సో అంతేకాకుండా ఇక మీ డ్రీమ్ గర్ల్ పేరు చెప్పరా? చెప్పరా? లేదండి, ఎవరో ఉన్నారు, ఏదో కాలేజ్ డేస్ లో ఏదో జరిగిందండి. ఇలాంటివి చాలా రోజు జరుగుతుంటాయండి. ఏదైనా క్యూట్ లవ్ స్టోరీ చెప్పండి మీ లైఫ్ లో జరిగింది. ఇప్పుడు వద్దంటారా? యాక్చువల్లీ కృష్ణుడు గారు మీరు మంచి డాన్సర్ కూడా, రైట్? మీరు ఏదో నవ్వించడానికి డాన్స్ చేసినా కూడా పర్ఫెక్ట్ గా రిథమిక్ గా డాన్స్ చేస్తారండి, రైట్? నాకు డాన్స్ అంటే ఇష్టం అండి. అంటే బేసికల్ గా ఈ స్టెప్స్ అంటే నాకు చాలా భయం వేస్తుంది. అంటే లైక్ కౌంట్స్ వీటితో చేయాలంటే, కానీ జనరల్ గా చాలా ఎక్కువ ఫ్రెండ్స్ తో పార్టీస్ లో వెళ్ళినప్పుడు చాలా బాగా డాన్స్ చేస్తాను. డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ మనం ఒక డాన్స్ నెంబర్తో గుడ్ బై చెప్తాం మన వాళ్ళు. ఓకే, ఓకేనా? లైఫ్ ఈజ్ లైక్ యూనో డాన్స్ అండి, సాంగ్ కదండి. లైఫ్ ఒక డాన్స్ లాంటిది, దాన్ని ఎంత ఎంజాయ్ చేస్తే అంత బాగుంటుంది. మీరు గెలుచుకున్న 25,000, దాంతోపాటు ఫైనల్గా మనం గుడ్ బై ఒక డాన్స్ నెంబర్ చెప్తాం. ఏడు కొండలోని లడ్డులాగా ఉంటాడు వీడు, తెగ 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 తింటాడు, ప్రతి గంట గంటకు అడుగేస్తాడు. ఏడు కొండలోని లడ్డులాగా ఉంటాడు వీడు, తెగ 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 తింటాడు, ప్రతి గంట గంటకు అడుగేస్తాడు. ఏ పనినైనా ప్రేమతో బంధించి స్నేహంతో ముడివేస్తే విజయం తథ్యం. ఒక స్నేహమే ప్రేమ కన్నా యూ షుడ్ డెవలప్ ఫ్రెండ్షిప్ అండి. ఇది అందరిలో నిన్నే చూసుకుంటా. ఒక బంధమే షీఈ్ ద బాస్. చేస్తూ అమెరికా అమెరికా అమెరికా. నువ్వు నేను షూటింగ్ త్వరలో USA లో జరుగును. ఆసక్తి గల జంటలు తమ ఫోటోస్ తో పాటు ఈమెయిల్ ఐడిని janavule08@gmail.com కు మెయిల్ చేయగలరు. అమెరికా నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను. లోకమంతా ఏకమైన వేరు కాము నువ్వు నేను.